డబ్బులు పేద పిల్లలకు కళ్యాణ్ బాబు ఒక్కడే దేవుడు. ఓకే, ఇంకొక విషయం చెప్తా ఉన్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన 10 రూపాయలు, ప్రతి రూపాయి అనాథాశ్రమాలకు వెళ్ళిపోతా ఉంటాయి పైసలు. ఇవాళ ఆయన సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పేద పిల్లలు ఏదైతే మేము చూస్తున్నటువంటి సినిమా చూస్తున్నాం కదా, ఇలా 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, 1,50,000 టికెట్ కొనుగోలు చేస్తూ ఉంటారు మొదటి టికెట్ అని. ఇలా మా చౌటుప్పల్లో, నల్గొండ జిల్లాలో చౌటుప్పల్లో ఒక టికెట్ సేల్ అయింది. ఇలా TV9 ఇప్పుడే చూశాను, నేను వార్త చూశాను ఇప్పుడు. ఎందుకంటే ఇంత అభిమానం ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ రాజ్యాంగం వల్ల రాసింది? ఇలా పచ్చబొట్టి ఇక్కడ పొడిపించుకోవాలని ఒక తమ్ముడు అన్న ఇలా ఎంత మంచి నాయకుడు కావచ్చు, ఎంత మంచి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఇంత మంచి ఆలోచన చేసి ఒక సినిమా తీస్తే పేద కుటుంబాలకు అండగా నిలబడతాడు. పేద కుటుంబాలని కాపాడేటువంటి ప్రతి రూపాయి కూడా ఓజీకి వచ్చిన రూపాయలు. ఆయన అనుకుంటారు ఇలా టికెట్లు రేట్లు ఎక్కువ అని కొంతమంది అనొచ్చు, తప్పులేదు. కానీ ఎక్కువ వ్యక్తి రూపాయి కూడా ఇలా పేద ప్రజల కుటుంబాలకు వెళ్తుంది. ఇలా పేద ప్రజలను ఆదుకున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోగా తీసినా కూడా ఒక సినిమా తీస్తే పేద ప్రజలకి ఎంత అయితే అనాథాశ్రమం వల్ల ఏందండి, ఆశ్రయాలకి ఇలా డబ్బులు పంపిస్తున్నాడు. ఏవో ఇప్పుడు ఓజీ కాన్సర్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ? జనరల్గా ప్రతి సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తాం. అందుకని ఓపెన్ ప్లేస్లో పెడదామని, కొంచెం బాగుంటుంది, పబ్లిక్లో ఫ్యాన్స్కి అందరికీ అందుబాటులో ఉంటుంది అని ఇక్కడ పెట్టడం జరిగిందండి. అంటే ఇప్పటికే ఓజీకి చాలా హైప్ వచ్చింది. ఈ హైప్ ఇంకా ఎక్కువైపోతే మీకు భయం ఎట్లేదా దీని గురించి? ఏం భయం లేదండి, ఏం భయం లేదు, అందరూ ధైర్యంగా ఉన్నాం. అంటే ఇంత తక్కువ టైంలో ఇంత ఆర్గనైజ్ చేయడం ఇదంతా చాలా కష్టంతో కూడుకున్న పని కదా, ఎలా సాధ్యమైంది మీకు? సార్, ఇది తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, మన దిల్ రాజు గారు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ కోఆపరేషన్ వల్ల మేము ఇది చేయగలుగుతున్నామండి. వాళ్ళకి ధన్యవాదాలండి. అంటే పవన్ కళ్యాణ్ గారితో మీరు సినిమా అనగానే మీకు ఒక క్రేజ్ వచ్చింది. ఓజీకి వచ్చిన క్రేజ్ చూసి ప్రజెంట్ మీకు ఎలాంటి మానసిక పరిస్థితిలో ఉన్నారు? ఇప్పుడు అభిమానులు ఏ ఫేవర్లో ఉన్నారో నేను కూడా అదే ఫేవర్లో. అంటే ఈ శివమణి తోటి, తమన్ తోటి ఈ మ్యూజిక్ కాన్సర్ట్ చేయటంలో మెయిన్ ఉద్దేశం ఏంటి? జనరల్గా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఆడియో ఫంక్షన్లు జరుగుతాయి. దీనికి ఇంకా హైప్ తీసుకురావడానికా, లేదు ఈ పబ్లిసిటీ దీంతో ఓ రేంజ్ పబ్లిసిటీ వెళ్ళిపోతుందనే ఉద్దేశమా? లేదండి, ఒక డిఫరెంట్గా చేద్దామని ఈ ప్లాన్ చేస్తున్నామండి, అంతే. రెగ్యులర్ ఈవెంట్లా కాకుండా ఒక డిఫరెంట్గా చేద్దామని. ఓజీ మీరు చూసినంత వరకు మీకు అనిపించింది ఓజీ గురించి చెప్పండి కొద్దిగా. నేను ఇప్పుడు చెప్తే చాలా ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఓజీ కాన్సర్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ? జనరల్గా ప్రతి సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తాం. అందుకని ఓపెన్ ప్లేస్లో పెడదామని, కొంచెం బాగుంటుంది, పబ్లిక్లో ఫ్యాన్స్కి అందరికీ అందుబాటులో ఉంటుంది అని ఇక్కడ పెట్టడం జరిగిందండి. అంటే ఇప్పటికే ఓజీకి చాలా హైప్ వచ్చింది. ఈ హైప్ ఇంకా ఎక్కువైపోతే మీకు భయం ఎట్లేదా దీని గురించి? ఏం భయం లేదండి, ఏం భయం లేదు, అందరూ ధైర్యంగా ఉన్నాం. అంటే ఇంత తక్కువ టైంలో ఇంత ఆర్గనైజ్ చేయడం ఇదంతా చాలా కష్టంతో కూడుకున్న పని కదా, ఎలా సాధ్యమైంది మీకు? సార్, ఇది తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు, మన దిల్ రాజు గారు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ కోఆపరేషన్ వల్ల మేము ఇది చేయగలుగుతున్నామండి. వాళ్ళకి ధన్యవాదాలండి. పవన్ కళ్యాణ్ గారితో మీరు సినిమా అనగానే మీకు ఒక క్రేజ్ వచ్చింది. ఓజీకి వచ్చిన క్రేజ్ చూసి ప్రజెంట్ మీకు ఎలాంటి మానసిక పరిస్థితిలో ఉన్నారు? ఇప్పుడు అభిమానులు ఏ ఫేవర్లో ఉన్నారో నేను కూడా అదే ఫేవర్లో. అంటే ఈ శివమణి తోటి, తమన్ తోటి ఈ మ్యూజిక్ కాన్సర్ట్ చేయటంలో మెయిన్ ఉద్దేశం ఏంటి? జనరల్గా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఆడియో ఫంక్షన్లు జరుగుతాయి. దీనికి ఇంకా హైప్ తీసుకురావడానికా, లేదు ఈ పబ్లిసిటీ దీంతో ఓ రేంజ్ పబ్లిసిటీ వెళ్ళిపోతుందనే ఉద్దేశమా? లేదండి, ఒక డిఫరెంట్గా చేద్దామని ఈ ప్లాన్ చేస్తున్నామండి, అంతే. రెగ్యులర్ ఈవెంట్లా కాకుండా ఒక డిఫరెంట్గా చేద్దామని. ఓజీ మీరు చూసినంత వరకు మీకు అనిపించింది ఓజీ గురించి చెప్పండి కొద్దిగా. నేను ఇప్పుడు చెప్తే చాలా ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. పంపించారండి అలా ఓజీ సినిమా తప్పకుండా కూడా మీరు